ఈరోజు ఉదయం మృతి చెందిన జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మృతి పట్ల కేసీఆర్ సంతాపం తెలిపారు. మాగంటి భౌతిక కాయానికి కేసీఆర్ నివాళులర్పించారు. మాదాపూర్లోని మాగంటి గోపీనాథ్ నివాసానికి వెళ్లిన కేసీఆర్ మాగంటి భౌతిక కాయాన్ని చూసి కన్నీళ్లు పెట్టుకున్నారు. తనతో మాగంటికున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఆయన కుటుంబ సభ్యులను ఓదార్చారు. మాగంటి గోపీనాథ్ గత 3 రోజులుగా కూడా ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈరోజు ఉదయం తెల్లవారుజామున మృతి చెందినట్లు ఆసుపత్రి వైద్యులు ధృవీకరించారు. మాగంటి గోపీనాథ్ 2014లో టీడీపీ నుంచి జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆ తర్వాత ఆయన బీఆర్ఎస్లో చేరారు. 2018లో 2023లో వరుసగా అంటే 3 సార్లు జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి ఆయన ఎమ్మెల్యేగా గెలిచారు. గత 10 ఏళ్లుగా కూడా ఒక రకంగా కేసీఆర్తో కేటీఆర్తో మాగంటి గోపీనాథ్కు అత్యంత సాన్నిహిత్యం ఉంది. మాగంటి గోపీనాథ్ పార్టీ ఈ మధ్యకాలంలో కొంతమంది ఎమ్మెల్యేలు పార్టీ మారిన సందర్భంలో కూడా బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి చాలామంది ఎమ్మెల్యేలు 10 మంది ఎమ్మెల్యేలు మారిన సందర్భంలో మాగంటి గోపీనాథ్తో కూడా కాంగ్రెస్ చర్చలు జరిపినట్లు వార్తలు వచ్చాయి. అయినా మాగంటి గోపీనాథ్ పార్టీ మారకుండా బీఆర్ఎస్ పార్టీలోనే ప్రతిపక్ష ఎమ్మెల్యేగానే కొనసాగుతూ వచ్చారు. చాలా రోజులుగా ఆయన అనారోగ్యంతో ఉన్నప్పటికీ 2-3 రోజులు వారం రోజులుగా కూడా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు ఆయన్ను తీవ్ర మనోవేదనకు గురి చేసినట్లు ఆయన అనుచరులు, బీఆర్ఎస్ కార్యకర్తలు, ఆయన కుటుంబ సభ్యులు కూడా ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా గతంలో బీఆర్ఎస్ పార్టీలోనే మాగంటి గోపీనాథ్, ఆయనతో పాటు బాబా ఫసియుద్దీన్ అప్పుడు డిప్యూటీ మేయర్గా ఉన్నారు. ఆయన కూడా బీఆర్ఎస్లోనే, ఇద్దరు బీఆర్ఎస్లో ఉన్న సమయంలోనే వాళ్ళిద్దరి మధ్య కొంత గ్యాప్ వచ్చింది. ఆ గ్యాప్తోనే బాబా ఫసియుద్దీన్ పార్టీ మారారు. ఆయన బీఆర్ఎస్ నుంచి బొరబండ ఎమ్మెల్యేగా 2 సార్లు గెలిచారు. ఒకసారి బీఆర్ఎస్ ఆయనకు డిప్యూటీ మేయర్గా కూడా అవకాశం ఇచ్చింది. జిహెచ్ఎంసీ చాలా యువకుడు అయినప్పటికీ ఆయనకు అవకాశం ఇచ్చింది. ఆ తర్వాత ఆయన మొన్నటి ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ నుంచే మళ్ళీ ఒకసారి కార్పొరేటర్గా గెలిచి కాంగ్రెస్ పార్టీ అధికార పార్టీలో చేరిపోయారు. ప్రస్తుతం ఆయన అధికార కాంగ్రెస్లో ఉన్నారు. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేగా గోపీనాథ్ బీఆర్ఎస్లో ఉన్నారు. దాంతో వారిద్దరి మధ్య కొంత గ్యాప్ అనేది పెరుగుతూ వచ్చింది. ఆ గ్యాప్తోనే మాగంటి గోపీనాథ్ ప్రధాన అనుచరుడు మైనార్టీ సెల్ నాయకుడు 4-5 రోజుల క్రితం ఆత్మహత్య చేసుకున్నాడు. ఆయన మాగంటి గోపీనాథ్కి అత్యంత సన్నిహితుడు. ఆయన ఆత్మహత్యకు బాబా ఫసియుద్దీనే కారణం, ఆయన వేధింపులే కారణం అంటూ కూడా ఆయన కుటుంబ సభ్యులు, మైనార్టీ నేత కుటుంబ సభ్యులు ఆందోళన నిర్వహించిన పరిస్థితి. ఆ నేపథ్యంలోనే మాగంటి గోపీనాథ్ కూడా కొంత మనోవ్యధకు గురైనట్లు అనుచరులు, అదేవిధంగా కార్యకర్తలు, ఆయన కుటుంబ సభ్యులు చెప్తున్నారు. ఆ మనోవ్యధతోటే ఆయనకు సడన్గా హార్ట్ అటాక్ రావడం, హార్ట్ అటాక్తో ఆసుపత్రిలో చేరడం, 2-3 రోజుల తర్వాత మృతి చెందడం నిజంగా బీఆర్ఎస్ కార్యకర్తల్ని, అదేవిధంగా కేసీఆర్ కేటీఆర్ కుటుంబానికి కూడా మాగంటి గోపీనాథ్ అత్యంత సన్నిహితుడు. గోపీనాథ్ కుమారుడు, కేటీఆర్ కుమారుడు ఇద్దరు కూడా చాలా క్లోజ్ ఫ్రెండ్స్. ఆ సాన్నిహిత్యం కూడా వాళ్ళకు రాజకీయంగానే కాదు వ్యక్తిగతంగా కూడా మాగంటి గోపీనాథ్తో అత్యంత సాన్నిహిత్యం ఉంది. కేటీఆర్కి కానీ కేసీఆర్కి కానీ. ముఖ్యంగా శైలిమ అంటే హిమాంశు, అదేవిధంగా మాగంటి గోపీనాథ్ తనయుడు, ఇద్దరు ఫ్రెండ్స్ కాబట్టి వాళ్ళ ఫ్యామిలీల మధ్య కూడా పరిచయాలు ఉన్నాయి. శైలిమ గారు కూడా హాస్పిటల్లోనే, ఏఐజీ హాస్పిటల్లోనే 2-3 రోజులు మాగంటి గోపీనాథ్ ట్రీట్మెంట్ సందర్భంగా అక్కడే ఉన్నారు. చూస్తున్నాం మన స్క్రీన్పై కేసీఆర్ చాలా ఆవేదన చెందుతున్నారు, బాధపడుతున్నారు, ఏడుస్తున్నారు. అక్కడ కేసీఆర్ని ఇలా చూడడం చాలా తక్కువ సందర్భాల్లో ఇలా కనిపించారు. ఆయన మనోవేదన తీవ్రంగా కేసీఆర్లో మనకు కనిపిస్తుంది. అంటే మాగంటి గోపీనాథ్తో ఆయనకున్న పరిచయం, గతంలో ఆయన టీడీపీలో ఉన్నారు. మాగంటి గోపీనాథ్ సుదీర్ఘకాలం టీడీపీ నేతగా పనిచేశారు. తెలుగు యువత, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నారు. అప్పుడు కేసీఆర్ కూడా టీడీపీలో ఉన్న నాయకుడే. అప్పటి నుంచి కూడా కేసీఆర్తో మాగంటి గోపీనాథ్కి అనుబంధం ఉంది. మాగంటి గోపీనాథ్ నిర్మాతగా కూడా రాజశేఖర్తో 2 సినిమాలు, రవణ, అందులో కృష్ణ, మాగంటి గోపీనాథ్ అభిమానించే నటుడు కృష్ణ, రాజశేఖర్ కాంబినేషన్లో రవణ అనే ఒక చిత్రాన్ని కూడా మాగంటి గోపీనాథ్ నిర్మించారు. ఆ తర్వాత కూడా 4 చిత్రాలు రాజశేఖర్ తోటే మరొక చిత్రం నిర్మించారు. ఇంకొక 2 చిత్రాలు కూడా గతంలో పాత బస్తీ అని ఒక శ్రీకాంత్ హీరోగా ఒక చిత్రాన్ని నిర్మించారు. మొదటి చిత్రం అదే. అలా 4 చిత్రాలు నిర్మించిన నిర్మాతగా చిత్రసీమతోనూ ఇటు రాజకీయంలో టీడీపీలో కీలక నేతగా ఎదిగారు. తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడిగా ఉండి ఆ రకంగా రాజకీయ వర్గాలతోనూ అత్యంత సన్నిహిత సంబంధాలు మాగంటి గోపీనాథ్కు ఉన్నాయి. మంచి వ్యక్తిగా కూడా మాగంటి గోపీనాథ్కు పేరుంది. ఎక్కడ నాయకులకు, కార్యకర్తలకు, పార్టీ శ్రేణులకు ఎవరికి ఎలాంటి ఇబ్బంది వచ్చినా అక్కడ వాలిపోయే నాయకుడిగా మాగంటి గోపీనాథ్కు మంచి పేరుంది. అదే సమయంలో కేసీఆర్ కేటీఆర్ కుటుంబ సభ్యులతో కూడా సాన్నిహిత్యం ఉండడం, ఇదంతా కేసీఆర్ ఆవేదనకు మనకు అక్కడ కనిపిస్తుంది. హరీష్ రావు కూడా కనిపిస్తున్నారు స్క్రీన్లో. బీఆర్ఎస్ నేతలంతా కూడా ఇప్పటికే కేటీఆర్ అక్కడే ఉన్నారు. శైలిమ, కేటీఆర్ శ్రీమతి వాళ్ళంతా కూడా అక్కడే ఉండి చాలా రోజుల నుంచి మాగంటి గోపీనాథ్ కుటుంబ సభ్యులతోనే ఓదారుస్తూ వాళ్ళని కనిపిస్తున్నారు. కేసీఆర్ అయితే తీవ్ర ఆవేదనకు గురైనట్లు మనం చూస్తున్నాం స్క్రీన్పై. ఆయన బాధపడుతున్న పరిస్థితి. కాసేపట్లోనే మాగంటి గోపీనాథ్ అంత్యక్రియలు కూడా జరగబోతున్నాయి.